నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుతానికి నెల్లూరుకు ఔటర్ రింగ్ రోడ్డు అవసరం లేదన్న మంత్రి నారాయణ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం సాధ్యం కాదని స్పష్టం. హైకోర్టు ఆదేశాలను అతిక్రమించి కాకినాడ జిల్లాలో ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన డిఆర్ఓ వెంకట్రావు, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయడాన్ని కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు. పవన్ కళ్యాణ్ కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు. జపాన్ షింగెన్ క్లాన్ లో ప్రవేశించిన తొలి తెలుగు వ్యక్తిగా అరుదైన ఘనత. ప్రస్తుతానికి నెల్లూరుకు ఔటర్ రింగ్ రోడ్డు అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వేయాలన్న నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఉద్దేశం సరిదన్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం సాధ్యం కాదన్నారు. గతంలో ట్రాఫిక్ అంతా ట్రంక్ రోడ్డు మీద హైవేకు వెళ్లేదని రోడ్డును రెండుగా డివైడ్ చేసేదన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేవన్నారు. మినీ బైపాస్ ఏర్పాటు తర్వాత ట్రంక్ రోడ్డులో ట్రాఫిక్ తగ్గిందన్నారు. త్వరలో 4 లైన్ల బైపాస్ ను 6 లైన్లు చేస్తున్నారని, రూరల్ సిటీలో హైవేపై 2 అండర్ పాస్లు రాబోతున్నాయన్నారు. ఈరోజు నెల్లూరులో 14వ డివిజన్లో ట్రీ ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు. నేను నెల్లూరులో 28 డివిజన్లు ఉంటే ప్రతి డివిజన్లో ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు నాటాలని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. దాని మీద అటు గ్రీన్ కార్పొరేషను, మున్సిపల్ డిపార్ట్మెంటు అందరూ కలిసి చక్కగా ప్లాన్ చేశారు. అనేక మోడల్స్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అనేక దేశాల్లో చూస్తే స్టడీ చేస్తే ట్రీ ప్లాంటేషన్స్ హై ప్రయారిటీ ఇస్తారు. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన రెగ్యులర్గా ప్రతి రివ్యూలో చెప్తుంటారు, మీరు చెట్లను నాటండి, పర్యావరణాన్ని రక్షించండి అని. ఆ నేపథ్యంలోనే ఈరోజు నెల్లూరులో 14వ డివిజన్లో ఈరోజు 2,000 మొక్కలు నాటడానికి యాక్చువల్గా ఈరోజు ఏర్పాటు చేసి చక్కగా నాటారు. వాటిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇదే చండీగఢ్ తీసుకుంటే చండీగఢ్ సిటీ నేను అనేక దఫాలు స్టడీ చేయడానికి అదే ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు సిటీ మొత్తం ఉంటుంది కంప్లీట్గా. అసలు మనం గూగుల్స్ మ్యాప్లో చూసిన సిటీ మొత్తం కంప్లీట్గా ఏంటంటే చక్కటి గ్రీనరీ. ఇక్కడ ఏం చేశారంటే ఈసారి ఏంటంటే గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు స్టడీ చేసి ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ వచ్చే విధంగా ట్రీస్ ప్లాంట్ చేశారు. దాదాపు 48,000 ట్రీస్ ప్లాంటేషన్ చేయడానికి నెల్లూరు సిటీలో ప్లాన్ చేశారు. వాటిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం అన్నింటినీ నిర్మాణం చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్, తర్వాత సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, రోడ్లు, డ్రైన్స్, లైట్స్, ట్రీ ప్లాంటేషన్స్, స్కూల్స్, హాస్పిటల్స్, కమ్యూనిటీ సెంటర్స్, ఇలా ప్రయారిటీ బేస్గా ప్రజలు నివసించాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా ఈరోజు ముందుకు పోతున్నాం. ఖజానా ఖాళీ అయినా అనేక ఇబ్బందులు ఉన్నా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈరోజు నెల్లూరులో తీసుకుంటే 2017లో సంభవించిన తుఫాన్తో సగం టౌన్ మునిగిపోయింది. సగం టౌన్. కొన్ని డివిజన్లు అయితే నాకు తెలిసి 95వ బూత్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయింది. అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకూడదంటే ఏదైతే కెనాల్స్ అన్ని మూసుకోబోయిండే డ్రైన్స్ అవన్నీ ఓపెన్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారిని అడగటం, వారు 50 కోట్లు బడ్జెట్లో శాంక్షన్ చేయటం, దాని మీద 13 డ్రైన్స్ని ఈరోజు వర్క్ స్టార్ట్ చేశారు. అందులో 8 అయితే వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. మరొక 5 కూడా త్వరలో స్టార్ట్ చేస్తారు. టెండర్లు పిలిచేసాం. నేను అందరినీ నెల్లూరు ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఖచ్చితంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో దానికంటే ఎన్నో రొట్టి చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. హైకోర్టు ఆదేశాల మేరకు జంతు క్రూరత్వ నిరోధక గేమింగ్ చట్టాల ప్రకారం హింసాత్మకమైన కోడి పందాలు పూర్తిగా నిషిద్ధమని, వీటిని అతిక్రమించి ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన శిక్షలు తప్పవని కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ హాల్లో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదాల నిషేధంపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కార్యాచరణను వివరించారు. ఈ మన జిల్లాలకి ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి
ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా కోడి పందాలు. ఈ కోడి పందాల వరకు సంబంధించి మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు తప్పనిసరిగా వాటిని మనం ప్రివెంట్ చేయాలని చెప్పి, దీనికి సంబంధించి హానరబుల్ హైకోర్టు, గౌరవ హైకోర్టు నుంచి కూడా మనకి ఇదివరకు ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి. ఈసారి కూడా మరి కొంతమంది కోర్టులో వేయడం ద్వారా కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇదివరకే ప్రభుత్వం వివరమైనటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మనకి ఏవైతే 2 యాక్ట్స్ ఉన్నా ఆ 2 యాక్ట్స్ ప్రకారం ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ 1960, జంతువులని ఏదైతే మనం వాటిని బాధ పెట్టడం అంటే క్రూయల్టీ చూపించేటటువంటి క్రూరత్వం మీద, జంతు క్రూరత్వానికి సంబంధించినట్టు ప్రివెన్షన్ యాక్టు 1960, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ అనేది 1974 ఉంది. వాటిని ఆ 2 ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని ఉటంకిస్తూ మనం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం. ఈ ఆదేశాల ప్రకారం మండల స్థాయిలో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అని మనం ప్రతి మండలంలో కూడా కాన్స్టిట్యూట్ చేయమని అంటే ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు, అలాగే మండల యానిమల్ హస్బెండరీ ఆఫీసరు, అలాగే ఒక నాన్ గవర్నమెంటల్ ఎన్జిఓ నుంచి ఒక ఆర్గనైజేషను, అదేవిధంగా 2 పోలీస్ కానిస్టేబుల్స్, ఒక ఫోటోగ్రాఫర్ని కూడా దీని ఒక టీం, ప్రతి మండలంలో కూడా ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ మీటింగ్లు పెట్టి చెప్పడం మాత్రమే కాకుండా ప్రచారం చేస్తారు. టామ్ అని చేయడం ద్వారా, అలాగే ఫ్లెక్సీలు చేయడం ద్వారా ప్రచారం కూడా చేసి ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు ఎవరైనా కానీ పాల్పడినట్టయితే వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేయటం అనేది జరుగుతుంది. అలాగే ముందుగా అందరికీ రాబోయే సంక్రాంతి అండ్ భోగికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆల్రెడీ డిపిఆర్ గారు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎవరెవరితో ఏంటనేది మీకు డీటెయిల్గా చెప్పారు. దీనిలో మండల లెవెల్లోనూ జిల్లా లెవెల్లో ఎవరితో ఎట్లా కోఆర్డినేట్ చేస్తారనేది సార్ డీటెయిల్గా చెప్పారు. ఇది యాజ్ పర్ డైరెక్షన్ ఆఫ్ ది హైకోర్ట్, ఆనరబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం చట్టరీత్యా ఏ అయితే ఉన్నాయో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలన్న దాని గురించి ఆల్రెడీ మా గౌరవనీయులైన ఎస్పీ గారు రెగ్యులర్గా జరిగే మాకు టెలికాన్ఫరెన్స్లో కానీ లేదా ఆల్రెడీ సెట్ కాన్ఫరెన్స్లో రెగ్యులర్ చెప్తా ఉన్నారు. 2 సబ్ డివిజనల్ ఆఫీసర్స్కి దీనికి ఎవరైతే రెలివెంట్ ఉన్న ఎస్హెచ్ఓస్ వీళ్ళందరికీ కూడా ఈ బర్రెలు కానీ లేదా మీరు ఏదైతే కాక్ ఫైట్ అని మనం ఇది అంటున్నామో వీటన్నిటి కూడా నిషేధించాలని కొన్ని కాక్ ఫైట్స్ జరిగే గ్రౌండ్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆల్రెడీ డిమాలిషన్ చేయడం జరిగింది. అట్లానే ఈ డ్రోన్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే డ్రోన్స్ ద్వారా కూడా మా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఇంటీరియర్లో కూడా ఉన్నాయో అవన్నీ కూడా నిషేధ ప్లేసుల్లో ఎవరన్నా ఇది చేసినట్టుకైతే దాన్ని కూడా రీచ్ అయ్యి వీటన్నిటి కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి స్లోగన్ ఏదైతే ఉందో సాంప్రదాయ సంక్రాంతిని ఆచరిద్దాం, కోడి పందాలు వద్దన్నది ఆ స్లోగన్తో అందరూ ముందుకెళ్దామండి. రిగార్డింగ్ మీరు ఏదైతే పందాలు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో లేకపోతే కత్తులు కడుతున్నారో అన్నది వాళ్ళకు 2 సబ్ డివిజనల్ ఆఫీసర్స్ బైండ్ ఓవర్స్ చేశారు, కొన్ని ప్రివెంట్ అరెస్టులు చేశారు. వారందరినీ కూడా డిటైన్ చేయడం కూడా జరిగిందండి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యుద్ధకాలంలో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. జపాన్కు చెందిన ప్రతిష్టాత్మక టకేడా షింగెన్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మార్షల్ ఆర్ట్స్లో ఆయనకున్న అసాధారణ నైపుణ్యానికి గుర్తింపుగా గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును ప్రదానం చేసింది. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ ఆయన కెంజుట్సులో పవన్ నైపుణ్యానికి జపాన్కు చెందిన సోగో బూడో కన్రికై సంస్థ 5th డాన్ పురస్కారాన్ని అందించింది. అంతేకాకుండా జపాన్ వెలుపల సోకే మొరముస్సు సెన్సైకి చెందిన టకేడా షింగెన్ క్లాన్లో ఆయనకు ప్రవేశం లభించింది. ఇలా సతమతమవుతూ ఎటు వెళ్లాలో తెలియని సమయంలో మార్షల్ ఆర్ట్స్ అతనికి మార్గం అయ్యింది.
మార్షల్ ఆర్ట్స్ అంటే చాలామంది అనుకున్నట్టు అవతల వాళ్ళని కొట్టడమో పడగొట్టడమో కాదు. మన అహాన్ని తొక్కిపెట్టి మన కాళ్ళ మీద మనం నిలబడ్డం, మన ఆవేశాన్ని అరచేతి అదుపులో ఉంచుకోవడం, ఒంటరితనం ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్పిస్తే శిక్షణ క్రమశిక్షణ నేర్పించింది కళ్యాణ్ కుమార్ను మన పవన్ కళ్యాణ్గా మార్చింది. సంవత్సరాలు గడిచాయి, కొత్త దారులు ఏర్పడ్డాయి. అలాగే తన సినీ ప్రయాణం మొదలైంది. తను నేర్చుకున్న కళకు శిక్షణ తోడయ్యేసరికి అది తెర మీద నిజంలాగే కనిపించింది. ఆ నిజానికి తన నిజాయితీ తోడయ్యి కోట్ల మంది గుండెల్ని గెలిచింది. ప్రయత్నంలో లోపం లేకపోవడంతో ఫలితానికి సంబంధం లేకుండా ఎంతో మంది అభిమానుల్ని ఆయన దగ్గరికి చేర్చింది. కరాటే, కిక్ బాక్సింగ్, ఎస్క్రిమా, ఇలా మార్షల్ ఆర్ట్ ఏదైనా అదే డిసిప్లిన్, అదే క్రమశిక్షణ. వాటిని కూడా తన సినిమాల ద్వారానే జనాలకు దగ్గర చేశాడు. సినిమాల్లో చూపించే స్టంట్లు, ఫైట్లు జనరంజకంగా ఆకర్షణీయంగా ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ కళ్యాణ్ గారి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆ యుద్ధ కళల్లో, ఆ ఫైట్స్లో, ఆ స్టంట్స్లో ఒక హానెస్టీ, ఒక నిజాయితీ, ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత కనిపించడంతో ఆ మార్షల్ ఆర్ట్స్ అనేవి జనాల్లోకి చాలా వేగంగా దూసుకెళ్ళాయి. అసలు మార్షల్ ఆర్ట్స్ ఫిలాసఫీ చెప్పేది ఒకటే, కంటిన్యూస్ లెర్నింగ్, నిరంతరం నేర్చుకోవడం. అందుకే ఇప్పటికీ ఓ స్టూడెంట్ల మార్షల్ ఆర్ట్స్లో తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నారు. తన తపనకి, సాధనకి, మార్షల్ ఆర్ట్స్ని జనాల మధ్యలోకి తీసుకువెళ్లడంలో ఎన్నో ఏళ్లుగా తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా డిసెంబర్ 30, 2025న ఆయన అపూర్వమైన గౌరవాన్ని అందుకున్నారు. ఈ సత్కారానికి కారణమైన వారు భారతదేశంలో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కి దారి చూపించిన ప్రముఖ గురువు ప్రొఫెసర్ డాక్టర్ సిద్దికీ మహమూదీ గారు. గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా భారతదేశంలో జపాన్ బూడో పరంపర వ్యాప్తికి కృషి చేస్తూ కేవలం దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మార్షల్ ఆర్ట్స్ గురువు ఆయన. We are pronouncing Pawan Kalyan, the first samurai of Andhra Pradesh and the tiger of martial arts. గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును అందిస్తూ ఆయన్ని ప్రకటించారు. As an honor for it, he is the first person in India being presented this. సోగో బూడో కాంట్రికే సంస్థ ద్వారా 5th డాన్ గౌరవాన్ని సోకే మురమత్సు సెన్సై నేతృత్వంలో టగేదా షింగన్ సమురాయ్ పరంపరలో పవన్ కళ్యాణ్ గారికి స్థానం కల్పించారు. ఇక్కడ టైగర్ అంటే హింస కాదు, హింసను అదుపులో ఉంచే బలం. బలం అదుపులో ఉండాలని చెప్పడమే ఆ బిరుదు యొక్క అర్థం. కళ్యాణ్ గారికి తెలుసు ఈ గౌరవం తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయం మాత్రమేనని. ఈ గౌరవం, గుర్తింపు ఆయన బాధ్యతను మరింత పెంచాయని చెప్పక్కర్లేదు.
తన నమ్మకం ఒక్కటే. ఓ దేశపు సంపద అంటే నదులు, ఖనిజాలు, అరణ్యాలు మాత్రమే కాదు, కళలతో, క్రమశిక్షణతో తయారయ్యే యువత. అటువంటి వారే వికసిత్ భారత నిర్మాణ రూపకర్తలు. దృఢమైన శరీరం, చురుగైన బుద్ధి, బలమైన వ్యక్తిత్వాల వైపు దేశ యువత నడిపించడమే తన లక్ష్యం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.